हाई फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। మూడు సార్లు ఇలా చేస్తే రక్తంలో కొవ్వు చేరదు, జీవితంలో గుండెపోటు అనేది రాదు, శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇది తగ్గాలంటే మన వంతు ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు టాబ్లెట్ వాడకుండా ఈ పానీయాన్ని తీసుకుంటే కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే ఎన్నో అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయి. వాటి బారిన పడకుండా ఉండాలి అంటే కొలెస్ట్రాల్ తగ్గించుకోవటానికి ప్రయత్నం చేయాలి. గుండెకు రక్తం సరఫరా చేసే ధమనులు అధిక కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు ఛాతీ నొప్పి వస్తుంది. ధమనుల రంధ్రాల గోడల వెంట ఫలకం ఏర్పడినప్పుడు రక్తాన్ని రంధ్రం ప్రదేశానికి చేరనీయకుండా చేస్తుంది. ఇది రక్త ప్రవాహాన్ని అడ్డుకుని ధమని దిగువ భాగంలోకి రక్తాన్ని పంపుతుంది. అలాంటి సందర్భాల్లో రక్త ప్రసరణ సరిగ్గా జరగక గుండెపోటుకు దారితీస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గడానికి ఈరోజు మనం ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే వస్తువులతో అద్భుతమైన పానీయాన్ని తయారు చేసుకుందాం. ఈ పానీయాన్ని తయారు చేసుకోవడానికి పొయ్యలిగించి గిన్నె పెట్టి 1 గ్లాసు వాటర్ పోయాలి. దీనిలో ఈ పానీయం తయారు చేసుకోవడానికి మనం 5 ఇంగ్రీడియంట్స్ని ఉపయోగిస్తున్నాం. అవన్నీ మనకి ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేవి. మొదటగా నిమ్మకాయ ముక్కలను వేస్తున్నాం. 4 నిమ్మకాయ ముక్కలను వేస్తున్నాం. ఈ విధంగా ముక్కలు చేసుకుని వేసుకోవాలి. నిమ్మలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన చెడు కొలెస్ట్రాల్ తొలగించడానికి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. మనం నిమ్మకాయని 4 ముక్కలు తీసుకున్నాం. నిమ్మ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇక తర్వాత రెండో ఇంగ్రీడియంట్ అల్లం. ఈ విధంగా 5 అల్లం ముక్కలను వేసుకోవాలి. గుండెకు హాని చేసే చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ధమనులు మరియు రక్తనాళాల్లో ఏర్పడే ఫలక నిక్షేపాలు అంటే కొలెస్ట్రాల్ను తొలగించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే గుండె సమస్యలు వస్తాయి. ఇక మూడో ఇంగ్రీడియంట్ వెల్లుల్లిపాయలు. 6 పాయలను వేయాలి. వెల్లుల్లిలో అల్లిసిన్ అని పిలువబడే ఒక సమ్మేళనం ఉంటుంది. ఈ సమ్మేళనం సహజంగా కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడుతుంది. వెల్లుల్లిని ఉడికించినప్పుడు అల్లిసిన్ అనే సమ్మేళనం బాగా విడుదలవుతుంది. గ్యాస్ సమస్య ఉన్నవారు పచ్చి ఉల్లిపాయను అస్సలు తినకూడదు. ఇక ఆ తర్వాత దాల్చిన చెక్క. దాల్చిన చెక్క రక్తపోటును తగ్గిస్తుంది. రక్తపోటు అదుపులో ఉంటే రక్త ప్రవాహం బాగా జరుగుతున్నట్లు లెక్క. దాల్చిన చెక్క చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇక ఈ పానీయాన్ని బాగా మరిగించాలి. మనం గ్లాసు వాటర్ తీసుకున్నాం కదా, 1/2 గ్లాసు అయ్యే వరకు మరిగించి వడగట్టాలి. ఈ విధంగా వడగట్టిన తర్వాత ఈ పానీయంలో 1/2 స్పూన్ తేనె కలపాలి. తేనెలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన తేనె చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. తేనెను మనం ఆర్గానిక్ తేనె వాడితే చాలా మంచిది. ఎందుకంటే మనం బయట వాడే తేనెలో రకరకాల రసాయనాలు కలుపుతూ ఉంటారు. ఇక ఈ పానీయాన్ని మనం ప్రతిరోజు 50 ml చొప్పున తీసుకోవాలి. ఈ విధంగా ప్రతిరోజు టిఫిన్ తిన్న వెంటనే తీసుకోవాలి. ఈ పానీయాన్ని ఈ విధంగా 3 వారాల పాటు తీసుకోవాలి. ఆ తర్వాత 1 వారం గ్యాప్ ఇచ్చి అవసరమైతే మరొక 3 వారాల పాటు ఈ పానీయాన్ని తీసుకోవాలి. ఇక ఆ తర్వాత 6 నెలల వరకు ఈ పానీయాన్ని తాగాల్సిన అవసరం లేదు. ఇంకా అవసరం అనిపిస్తే అప్పుడు 6 నెలల తర్వాత మళ్ళీ తాగవచ్చు. ఈ పానీయంలో మనం వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ సహజ సిద్ధంగా దొరికే పదార్థాలే. అలాగే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. కాబట్టి ఈ పానీయాన్ని ట్రై చేయండి. ఈ పానీయం చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ రోజుల్లో చాలామందికి కొలెస్ట్రాల్ సమస్య వేధిస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి.